ఎస్సీ వర్గీకరణ నివేదికను కాసేపట్లో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదికను అందించనుంది. ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై చర్చించి రాష్ట్ర కేబినెట్ కి సిఫార్సు చేయనుంది. ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా కొనసాగిన విచారణ అనంతరం ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సమావేశమై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ని నియమించింది. కాగా జస్టిస్ షమీం అఖ్తర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధం చేశారు. అధ్యయనం ముగియటంతో ఫైనల్ రిపోర్ట్ ని కమిషన్ కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ నివేదికను రేపు జరిగే కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ అంశంపై కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ కమిషన్ ఏదైతే నివేదిక తయారు చేసిందో ఆ నివేదిక మరి కాసేపట్లో ప్రభుత్వానికి చేరబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అందించబోతున్నాం. మనం చూస్తున్నాం దాదాపు 2 నెలల పాటు ఎస్సీ నివేదిక ఏదైతే వర్గీకరణపై నివేదిక రూపొందించిందో ఆ నివేదికకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి కమిషన్ ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక తయారు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి నివేదికను అందించబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులందరూ కూడా దీనిపై ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసాం నిన్ననే బీసీ కమిషన్కి సంబంధించి అంటే నిన్న కులగణనకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. దానిపై ఈరోజు ప్రభుత్వానికి చేరబోతున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక 2 నివేదికలపై రేపు మంత్రివర్గం ప్రత్యేకంగా ఏర్పాటు కాబోతుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ 2 నివేదికలను ఆమోదించి రేపు 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా 2 నివేదికలను ప్రవేశపెట్టి ఈ 2 నివేదికలకు అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? దీనికి సంబంధించి ఏ అంశాలపై చర్చ జరగబోతుంది? ఈ బిల్లుకు సంబంధించి అంటే 2 నివేదికలకు కులగణనకు సంబంధించిన నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. మరి కాసేపట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి చేరబోతోంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఎందుకంటే నిన్న కులగణనకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో దానిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా 42% అమలు చేసి తీరుతామని చెప్పి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి ఈ హామీని ఏ విధంగా నిలుపుకుంటుంది? ఎందుకంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి దీనిపై నిర్ణయం తీసుకుంటే సరిపోదు. కాబట్టి ఈ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టడంతో పాటు 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక తీర్మానాన్ని చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ఈరోజు ప్రభుత్వానికి చేరిన తర్వాత అందులో ఏ అంశాలు కమిషన్ ప్రస్తావించింది, ఏ అంశాలను క్రోడీకరించింది అన్న దానిపై పూర్తి స్థాయిలో రేపు జరగబోయే మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపై కూడా ప్రభుత్వం ఒక స్టాండును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కరుణాకర్, కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఎప్పుడు జరగబోతుంది? మరి కాసేపట్లో అంటే 2 గంటలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను జస్టిస్ షమీం అఖ్తర్ ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేబినెట్ సబ్ కమిటీ మెంబర్లు దామోదర నరసింహ, సిఆర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళందరికీ సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన కమిటీ నివేదికలోని అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై బీసీ కులగణనకు సంబంధించిన ఎస్సీ కులగణనకు సంబంధించిన నివేదికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. కరుణాకర్,
ఎస్సీ వర్గీకరణ నివేదికలో ప్రధానంగా ఏ అంశాలు ఉండొచ్చు? అంటే మనం చూస్తున్నాం చాలా కాలంగా ఏళ్ల తరబడి ఎస్సీలో వర్గీకరణ చేయాలని చెప్పి ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలి. ఉపకులాలకు సంబంధించిన ప్రతిఫలాలు చాలామందికి అందడం లేదు. ఒకే కులంగా ఎస్సీ వర్గీకరణ ఒకే కులంగా ఎస్సీలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా తారతమ్యాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషన్ దాదాపు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సందర్శించి అన్ని వర్గాలకు సంప్రదింపులు జరిపి ఈ నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఈ నివేదికలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఈ కులాలను ఎన్ని వర్గాలుగా ఎన్ని గ్రూపులుగా వర్గీకరించవచ్చు, వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి అంశాలు ఏవేవి ఇందులో క్రోడీకరించారు, ఏ అంశాలను ఇందులో ప్రస్తావించారు, ఇటువంటి అంశాలన్నింటినీ క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై చర్చించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.